భారతమాతరం. పరమ పవిత్రమైన క్షేత్ర దైవం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మాన్యులు గౌరవనీయులు శ్రీ నరసింహమూర్తి గారికి, అలాగే జిల్లా కార్యదర్శి గారికి, మాతృశక్తి పెద్దలకు, ప్రముఖ అక్కయ్య గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నమోవకాలు తెలియజేస్తూ మాతృమూర్తులందరికీ కూడా శిరస్సు వచ్చి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఒక గంట సేపు అందరం మైమర్చిపోయాం. ఆ మైమర్చిపోయిన సమయంలో మైకు కూడా తన బాధ్యతను మర్చిపోయింది. అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఎన్నో జన్మలు దాటిన తర్వాత మానవ జన్మలోకి వచ్చాం. ఈ మానవ జన్మలో కూడా ఈ పుణ్యభూమి మీద మనం జన్మించడం అనేది పూర్వజన్మ సుకృతం. మనం జన్మించినందుకు సుకృతంగా భావించడం కాదు, భగవంతుడు కూడా అదే భావిస్తాడట. గాయంతి దేవాహ కిలకీత కానీ ధన్యాస్తుతే భారత భూమి భాగ్య. ఈ భారత భూమిలో జన్మించడం అనేది ధన్యత అని భగవంతుడు కూడా కీర్తిస్తాడట. ఎందుకని చెప్పంటే స్వర్గాప వర్గాత్మక హేతు భూతే భవంతు భూయ పురుష స్వరత్వ. ఒక వ్యక్తి ఒక స్వరత్వాన్ని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే అది భారత భూమి నుంచి మాత్రమే సాధ్యము. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప స్థలాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఏ మతము కూడా దేవుని యొక్క దూతలు ఆవిర్భవించారని చెప్పింది, దేవుని యొక్క ప్రవక్తలు ఆవిర్భవించారని చెప్పింది. కానీ సాక్షాత్తు భగవంతుడు అవతరించిన పుణ్యభూమి ఏదైనా ఉందంటే అది భారత భూమి మాత్రమే. మన పక్కనున్న అమ్మవారు 18 ప్రదేశాల్లో విరాజమానమై ఉంది భారతదేశంలో. లంకాయం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురి, ప్రద్యుమ్నేశ్వరదేవి, చాముండి క్రౌంచపట్టణి, అల్లంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోల్హాపురి మహాలక్ష్మి, ముహూర్తే ఏకవేదిక, ఉజ్జయిన్య మహాకాళి, పీఠికాయ పురోహితిక, వాఢ్యాయ గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలయాం వైష్ణీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాసిలో విశాలాక్షి, కాశ్మీరే సరస్వతి. అష్టాదశ పీఠాన్ని యోగినామాపి దుర్లభం. సాయంకాలం పర్యటించడం సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం దేవం, సర్వ సత్పక్షరం శుభం. ఎంతమంది మనము ఎందుకు పూర్తిగా పడారంటే ఒక ప్రశ్న అనేది పూర్తిగా పడారు. ఎంతమంది తల్లులు మన పిల్లలకి ఈ శ్లోకం నేర్పుకున్నాము? ఇంకొంచెం ముందుకు వద్దాం. ఎంతమంది తల్లులము ఈ శ్లోకం నేర్చుకున్నాము? ఇదే ఈవేళ హిందూ ధర్మానికి వస్తున్నటువంటి ప్రమాదం. మన సంస్కృతిని మనము పరిరక్షించుకోవలసిన బాధ్యత ఉన్నవాళ్ళము. మన ధర్మాన్ని కొనసాగించవలసినటువంటి కటిబోధులము. మన పిల్లలకి, భావితరాలకి వీటిని అందించవలసినటువంటి బాధ్యత ఉన్నవాళ్ళం. అందుకోసమే మనం మర్చిపోతామేమో అని ప్రతి క్షణము కూడా భగవంతుడు తన అన్ని అవతారాలు ఈ భూమి మీద ఇచ్చాడు. విష్ణుమూర్తి దశావతారాలు 9 పూర్తి చేశాడు. 10వ అవతారం కూడా మనం బాగా పాపంలో ఆ తగ్గడ ఏదైతే ఉందో నిండిపోయిన తర్వాత ఇలా మనం చూడండి కొంచెం ఉంటాం. మరి మీ ప్రాంతంలో ఏమంటారో నాకు తెలియదు. ఆ కొంచెంలో ధాన్యం పోసినప్పుడు నిండిపోయాక ఆ కొంచెంలో ధాన్యం కిందకి జారిపోతూ ఉంటాయి. మన పాప సోలా సంథింగ్ తర్వా సోలా ఏదైనా అలా మనం చేసుకునే పాపాలు కూడా పూర్తయిన తర్వాత అప్పుడు వస్తాడు 10వ అవతారాలు. కాబట్టి మన తల్లులు చిన్నప్పుడు ఈ ఏది కూడా నేను అనుకోను, చాలా బాగుపడారు మీరు. ఈ ఏదైనా కూడా నేను అనుకోను, ఇంకొక 20 ఏళ్ళు ముందున్న వాళ్ళకి తెలుసు. ఆ పిల్లలకి జడ వేసేటప్పుడు ఆ దశావతారాలు నేర్పేవారు పిల్లలకి. మల్లె పూల మాలవేవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే. నేను అవతారాలని చెప్పను. అందమైన బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్యరాముడనవే. మరి ఇక్కడ చెప్తాను. గోలచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే. చివరికి వచ్చేస్తున్నాను. కలిపి కుచుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కలిగావతారుడనవే. ఇందాక ఓ తల్లి పాట పాడింది, చెరవై పాట పాడింది. ఒకసారి నుంచోమ్మా. అందరం పొరలించామా లేదా? ఇది నేర్పితే ఇలా మనం ఆనందిస్తాం, ఆ తల్లి ఆనందిస్తుంది. కానీ మనం ఏం చెప్తున్నాం పిల్లలకి? రాముళ్ళని 3 ఉద్యోగం పాట నేర్పుతున్నాం, అంతే కదా? అది పడుతున్నారు కదా పిల్లలు. తప్పు
ఎవరిది? సినిమా తీసిన వాడిదా, పాట పాడిన వాడిదా, డాన్స్ చేసిన వాడిదా, మన ఇంట్లో నేర్చుకుంటుంటే ఆపకుండా ఆడిన వాళ్ళదా? ఎవరిది తప్పు? మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఇలాంటి పాటలు చెప్తే ఇలా పడుతుంది తల్లి, వేరే పాటలు చెప్తే ఆ అంటే అమలాపమని పడుతుంది. అది కూడా నేను చెప్పవలసి వస్తాం. కాబట్టి భగవంతుడు ఆశించింది హిందూ ధర్మాన్ని ఆచరించవలసిన వ్యక్తులుగా మనల్ని ఇది కాదు. ప్రతి కణములోనూ భగవంతుడు పుట్టాడు, అవతరించాడు. అందువల్ల చూడండి, ఒక మహమ్మదీయుడికి నీకు పవిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉందంటే మక్కాలో ఉందని చెబుతాడు. ఒక క్రైస్తవుని పిలిచి నీకు పవిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉంది అంటే బెత్లెహేంలో ఉందని చెబుతాడు. ఒక హిందువుని పిలిచి నీకు పవిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉంది అంటే ఇది పవిత్రం కాదా? కంకర కంకరమే శంకర శంకర అని చెబుతాడు. రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, ఆకాశంలో, అగ్నిలో, మనిషిలో, జంతువులో, కీటకంలో, సర్వంలో, ఆఖరికి గాలిలో కూడా వాయుదేవుడి రూపంలో, ఈ వెలుతుల్లో కూడా అగ్నిదేవుడి రూపంలో ఉన్నాడని భావిస్తున్నాం. ఇది హిందూ తత్వం, ఇది హిందూ ధర్మం, సనాతన ధర్మం మనకి నేర్పించింది. కాబట్టి ఇది మనం కొనసాగించాలని ప్రతి క్షణము భగవంతుడు మన వెంట ఉన్నాడు. అమ్మవారు 18 ప్రదేశాల్లో ఉండొచ్చు, అయ్యవారు 12 ప్రదేశాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు జ్యోతిర్లింగం? నేను మర్చిపోయాను. మొట్టమొదటి జ్యోతిర్లింగం ఎక్కడుంది? సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినియం మహాకాలం ఓంకారం అమలేశ్వరం. కాబట్టి 12 జ్యోతిర్లింగాలుగా ఈ భూమిని నిరంతరము కాపాడుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. స్వామి, నువ్వు అన్ని పనులు చేస్తున్నావు కదా, అమ్మవారిని పనులు చేస్తుంది, నా చెల్లెలు నీకోసం బిఎస్ఎఫ్ లాగా నేను కాపాడుతూ ఉంటాను నాడు విష్ణుమూర్తి. కాబట్టి ఈయన ఎలా కాపాడుతూ ఉన్నాడని చెప్పంటే, ఉత్తరాన బద్రీనాథుడిగా, పశ్చిమాన ద్వారకానాథుడిగా, తూర్పున జగన్నాథుడిగా, దక్షిణాన రంగనాథుడిగా, 4 వైపులా నిరంతరము శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణుమూర్తి ఈ భూమిని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది మనం మర్చిపోతామేమో అని 6000 సంవత్సరాల ముందే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పాడు. ఏం జరిగితే వస్తానని చెప్పాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కాబట్టి ఎప్పుడైతే ఈ భారత భూమిలో హాని జరుగుతుందో, ఎప్పుడైతే ధర్మానికి నష్టం జరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మనం ఒక కృష్ణ భక్తులుగా నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం కదా. విశ్వాసం ఉందా కృష్ణుడి మాట మీద మనకి? కాబట్టి ఏ కష్టం వచ్చినా దాని నుంచి కాపాడే కృష్ణుడు ఉన్నాడు. కానీ రాముడికి కూడా సముద్రంలో వంతెన అవసరమైంది, గుర్తుంచుకోవాలి. అవునా కదా? కాబట్టి మనము గాలిలో దీపం పెట్టి భగవంతుడే కాపాడతాడనే పరిస్థితుల్లో ఉండకూడదు. ధర్మాన్ని రక్షించుకోవడం ఎందుకు అవసరము? హిందూ ధర్మాన్ని రక్షించుకోకపోతే ఏమవుతుంది? ఓ 10 మంది మతం మారితే ఏమవుతుంది అంటే, హిందూ ధర్మాన్ని ఎక్కడూ నాకు కాపీలే, నా మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ నాకు సైతాన్లే అని కొన్ని మతాలు చెప్పారు. ఆకాశ పతితంతో యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ రూపంలో భగవంతుడిని ఆరాధించినా భగవంతుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పే ధర్మం ఎక్కడ ఉన్నది? నేను కానివాడు నా దైవాన్ని పూజించడం అనుకుని నాశనమైపోవాలని చెప్పేటటువంటి మతాలు ప్రపంచంలో ఉంటే, కాలే వర్షలు పర్జన్య పృథివీ సత్యశాలినం క్లేశోయం క్షోభరహితో బ్రహ్మణ సంతు నిర్భయ అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు సర్వాం సతు. సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలతో తొలగోగాలి ఈ భూమి. అందరి యొక్క బాధలు క్లేశాలు తొలగిపోవాలి, ఆనందాలతో సుఖాలతో శాంతులతో నిండాలి. అబ్బాయిలు కావాలన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టాలి, అమ్మాయిలు కావాలన్న వాళ్ళకి అమ్మాయిలు పుట్టాలి, అందరూ సత్సంతానవంతులు అయి ఉండాలి అని ఆశీర్వదించే ధర్మం ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్పండి, ధర్మం లేకపోతే ప్రపంచంలో శాంతి ఎక్కడ ఉంటుంది? అందువల్ల ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం భగవంతుడు మనకి ఈ రూపాన్ని ఇచ్చాడు, ఈ జన్మనిచ్చాడు. అందువల్లే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుని 1964లో విష్ణుకృష్ణ స్థాపన జరిగి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి ధర్మం కోసం మనం నిలబడాలి. 1000 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించాం. 800 సంవత్సరాలు మొఘలాయిలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళని క్రైస్తవులు ఈ దేశాన్ని పరిపాలించారు. హిందువులకి అతి పవిత్రమైన శ్రద్ధాకేంద్రాలు మానవిందువులైనటువంటి అంశాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెరబెట్టబడ్డాయి. మనం చాలా గొప్పగా ఆరాధించుకుని
సకల దేవత స్వరూపిణిగా మనం అర్చన చేసేటటువంటి తల్లి ఎవరు? ఆ తల్లికి యొక్క అడుగు కట్టకపోతే పవిత్రమే కాదు. మర్చిపోయే పరిస్థితికి వచ్చాము. నీలో లేదా వెనక నుంచి వచ్చి ఇది సౌండ్ గావో విశ్వస్య మాతరహ. మొదటి శ్రద్ధా కేంద్రాన్ని మర్చిపోతున్నామా లేదా? దీన్ని కాపాడుకోవడం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేస్తాం. రెండవ మనం అత్యంత గౌరవంగా చూసుకునే అంశం ఏది అని చెప్పంటే భూమాత. ఇది ఎంత గొప్పగా చూసుకోవాలో శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు లక్ష్మణుడు ద్వారా. మనకి రావణాసురుని చంపిన తర్వాత లక్ష్మణుడు అన్నయ్య అక్కడ భర్తను పరిపాలిస్తున్నాడు కదా మన సోదరుడు, ఇప్పుడు మనకు ఎవరైనా బంగారు ప్రాకారాలు మేడలు గోడలతో ఉన్నాయి, సస్యశ్యామలమైన భూములుగా ఉన్నాయి, ఈ లంకలోనే మన రాజ్యాన్ని కొనసాగిస్తే బాగుంటుంది, ఇప్పుడు రాజ్యం నువ్వు గెలుచుకున్నావు కదా అని అడిగాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు చెబుతాడు అపి స్వర్ణమయ్యే లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాలు బిగడియేసి. మనని కన్న తల్లి, మనం పుట్టిన భూమి స్వర్గం కన్నా గొప్పవి. ఎవరు చెప్పారు ఈ మాట? అందువల్ల మనం భూమిని దైవంగా ఆరాధిస్తాం. ఇక్కడ పెట్టుకున్న కారణం ఈ తల్లి ఎందుకు పెట్టుకున్నామని చెప్పండి. ఇందాక నేను చెప్పాను, శ్రీమతీం సస్య సంపన్న, అందరినీ సంపన్నవంతులు చేసే తల్లి, సర్వజీవ సుపోషిణి, అందరినీ పోషించే తల్లి. కానీ అటువంటి తల్లి యొక్క బిడ్డలుగా మనం నిరంతరం ఈ భూమి యొక్క వారసులుగా గర్విస్తాం. మనం అటువంటి భూమి ఇవాళ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో 76 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండవలసిన భూమి ఇవాళ 31 లక్షల చదరపు కిలోమీటర్లు పడిపోయింది. మన సీతమ్మ తల్లి పుట్టినటువంటి జనకపురి ఇవాళ మన భారతదేశంలో లేదు. మన అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి శక్తి పీఠం లంకాయం శాంకరీదేవి, అది భారతదేశంలో లేదు, శ్రీలంకలో ఉంది. అమ్మవారి పుట్టిన చోటు నేపాలకు వెళ్ళింది. శకుని యొక్క సోదరి, ధృతరాష్ట్రుని యొక్క భార్య, కౌరవుల యొక్క తల్లి ఎవరు? నేను విజయనగరంలో ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి 3వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక పిల్లల్ని గాంధారి ఎవరైనా అడిగాను. ఒక 2 నిమిషాలు ఆలోచించింది, జుట్టు ఒప్పుకుంది. ఐ థింక్ గాంధీ స్మాలర్. నేను మీలాగే నవ్వులు ఆపుకుని చాలా కరెక్ట్ గా చెప్పవద్దని ఎలా చెప్పగలిగే ఉన్నాను. ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా లెక్కలేసింది. ఎలా లెక్కలేసింది? గాంధీలో గాంధీ ఉంది, గాంధారిలో గాంధీ ఉంది, కాబట్టి గాంధీ గారు తెలియదని చెప్పానండి. ఇంకా నేను గాంధీ గారు పిల్లమని చెప్పలేదు అన్నాను. ఈ పిల్లలకి ఈ తెలియకపోవడానికి కారణం ఎవరు? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. మనమే. మన పురాణాల గురించి తెలియదు, మన గ్రంథాల గురించి తెలియదు, మన మహనీయుల గురించి తెలియదు. గా అంటే గణపతి అని చెబితే అది శత్రువేదానికి విరుద్ధం అవుతుంది కాబట్టి గా అంటే గాడిదాన్ని పాటలు చెప్తున్నాం. మనదేటువంటి భాషను దూరం అయిపోతున్నాం. మనం ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయకండి. మన సంస్కృతిని నేర్చుకోలేదా? సంపదను తెచ్చుకోలేదా? కుటుంబాలు నడుపుకోలేదా? ఇప్పుడు ఇవాళ కూడా మన తెలుగులో మాట్లాడే మమ్మీ అని చచ్చిపోయిన సెలవులు నన్ను పిలుస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. డాడీ అని పిలువ చచ్చిపోయిన సెలవులు పెట్టినటువంటి సెలవులు డాడీ అంటారు యూరోప్ లో. కానీ డాడీ అని పిలువ నాన్నగారు పిలవలేదు. తల్లి కూడా మన భాషను దూరం చేస్తున్నాం. కానీ మన భాషలో ఉన్న గొప్పతనాన్ని మర్చిపోతున్నాం. మనం 4 అక్షరాలు గుర్తు చేసుకున్నాం మన భాషలో గొప్పతనాన్ని. ఈ ఫ్లో ఆగదు, మీరు ఎక్కడో చోట సర్వ్ చేయండి. తెలుగులో 4 అక్షరాలతో మన కథలు మనకి ఎలా నేర్పారు అన్నది. మొదటి అక్షరం ఏమిటి? నేను మాస్టర్ గుర్తు చేసుకొచ్చేందుకంటే నాకు ప్రశ్నించడం అలవాటు. మెరుపుగా ఉన్న రోజు తెలుస్తుందండి. మొదటి అక్షరం ఏమిటి? ఆ అంటే అమ్మ. మన ఆర్యోక్తిలో మొట్టమొదటి ఆర్యోక్తి ఏమిటి? మాతృమూర్తులే గుర్తుంచుకోబోతేలాగా. మాత సమాజ నిర్మాత అన్నారు. ఒక ఛత్రపతి శివాజీని తయారు చేసింది తల్లి, అవునా కదా? ఒక ప్రహ్లాదుని తయారు చేసింది తల్లి. కాబట్టి మనం మర్చిపోకూడదు. ఆఖరి హౌస్లో కురుక్షేత్రాన్ని తయారు చేసింది తల్లి, అది కూడా గుర్తుంచుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఆ అంటే అమ్మ, మాతృదేవో భవ. మాతృదేవో భవ అంటే అర్థం ఏమిటి? నేను నాకు అడిగేసేది దాకా. మాతృదేవో భవ అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పండి. అదే కరెక్ట్ కాదు. తల్లి దేవుడితో సమానం కాదు, దైవమే తల్లితో సమానం. తల్లిని మించిన దైవం లేదు. తల్లి తర్వాతే దైవం.
నీ సృష్టిలో నీకు జన్మనిచ్చి అవతారం ఇచ్చినటువంటి తల్లి దేవత కాకపోతే ఎవరున్నారు? సాంకేతికంగా కూడా ఆలోచిద్దాం. ఎవరైనా ఒక కుట్ర చెట్టు నుంచి పడిపోయింది అనుకోండి, ఏ చెయ్యో విరిగింది అనుకోండి, డిస్ప్లిన్స్ లో కలిస్తే వాడికి ఎంత నొప్పి ఉందో పొందుతారు కాసేపు. మ్యాటర్ కాబట్టి వాళ్ళు ఎక్కడ దగ్గర ఒక 60 డిస్ప్లిన్స్ నొప్పి ఉంది అనుకుందాం. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు 206 ఎముకలు ఒక్కసారి విరిగిపోతే వచ్చే బాధని భరించిన తర్వాత మనకి జన్మ వచ్చింది. ఇప్పుడు తల్లి గొప్ప, దైవం గొప్ప. అది మొదటి అక్షరంలో నేర్పిస్తారు, ఆ అంటే అమ్మ అని. ఇక రెండవ అక్షరం ఆవు. రెండవ అక్షరం ఏంటంటే తల్లి తర్వాత తల్లి. గావో విశ్వస్య మాతరః. ఈ విశ్వం మొత్తానికి తల్లి. మన తల్లి మనకి 2 సంవత్సరాలు వచ్చిన పొలతో పాలించి పెంచింది అనుకోండి, ఈ తల్లి చచ్చిపోయే వరకు పాలిస్తుంది. మనం చచ్చిపోయే వరకు కదా, ఆవిడ చచ్చిపోయే వరకు. 100 ఏళ్ళు ఇస్తుంది. బాగా చెప్పారు. అమ్మ 3 ఏళ్ళు ఇస్తే గోమాత 100 ఏళ్ళు ఇస్తుంది. ఒకసారి చెప్పండి ఒకటి. అటువంటి తల్లి కాబట్టి గోమాతని విశ్వానికే తల్లి అని పిలుచుకున్నాం మనం. కాబట్టి ఆ తల్లి యొక్క ఔన్నత్యాన్ని 2వ అక్షరంలో నేర్పిస్తారు. ఆ తల్లి బతుకున్నంత కాలము పాలవడమే కదా, చచ్చిపోయిన తర్వాత చర్మాన్ని చెప్పులు కుట్టించుకొని మనకే ఇచ్చేస్తుంది. అందువల్ల చూడండి, ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. కొంచెం ముసలాళ్ళు అయిన తర్వాత వృద్ధశ్రమాలే పంపించేయడం తల్లిదండ్రులని, పాడి కూడా ఆగిపోయిన తర్వాత కషాయాలు అమ్మేయడం గోవుని. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు గోవు ఏడుస్తుందట, కొడక నన్ను పోతాకమ్మకురా, నేను చచ్చేదాకా రాత్రి పగలు కష్టపడతా నీ కోసం. పేడ వేసినా అమ్ముతుంది మనకి. ఇవాళ ఎదురు చూస్తున్నారు, ఆవు పేడతో ధాన్యం పండిస్తే డబల్ రేటు, ఆవు పేడతో కనుక బీరకాయలు పండిస్తే డబల్ రేటు. అది ఎరువు క్యాన్సర్ క్రిములు కూడా తొలగిస్తున్నాయి గోమూత్రాలు. పేటెంట్ హక్కు కూడా తీసుకున్నారు. అటువంటి గోవు పాలించినా పవిత్రమైందే, మూత్రం ఇచ్చినా పవిత్రమైనదే. అటువంటి గోవు యొక్క ప్రాశస్యాన్ని 2వ అక్షరంలో చెప్పేశారు. ఇక 3వ అక్షరం ఈ. ఇల్లు. ఇల్లు అంటే ఇటో కూడా అటో కూడా. ఈ ఆలయ చైర్మన్ ఉన్నారు, మరి వెళ్ళిపోయారు, అంటున్నారా పాండు గారు. ఇప్పుడు ఆయన బిడ్డ ఇంటి గౌరవం అంటే ఏమిటి? ఆ బిడ్డ కాపాడాల్సిన గౌరవం ఈ తండ్రి గౌరవం. మనందరికీ గోత్రాలు ఉన్నాయా? ఆ గోత్రాలు ఋషుల పేరుతో ఉంటాయి. అంటే మనం ఎవరి గౌరవాన్ని కాపాడాలి, అక్కడి నుంచి ఉంది మన వంశం. కాబట్టి బిడ్డకి చిన్నతనంలో 3 అక్షరాలు నేర్పేసేవారు. అమ్మా ఇంటి గౌరవం కాపాడాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పేసేవారు. ఇప్పుడు ఏం చెబుతున్నాం మనం? మన పిల్లలు చెబుతున్నామా? చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? ఈ పిల్లలు వెళ్తుంది ప్రేమ పేరుతో ఉద్యోగాల్లో పడుతుంది. వాడు చక్కగా అప్పుడే 3 పిల్లలు ఉంటాడు, దాటి పెడతాడు, ఈ పిల్లలు చేసుకుంటాడు, ఈ పిల్లలతో 4 పిల్లలు కట్టాడు, మళ్ళీ 3 చేసుకుంటాడు. ఈ పిల్లలు నీకు అవసరం లేదని చెప్పేసి పిల్లలు తయారవుతున్నారు. కాబట్టి 3వ అక్షరంలోనే నీ కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా నువ్వు ఎదగాలి, పెరగాలి, నడుచుకోవాలని 3 అక్షరాలు చెప్పేసి. ఇక 4వ అక్షరానికి వస్తే ఈ. ఈ అంటే రాజమౌళి గుర్తొచ్చాడు. వాడికి ఏమో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం, మన ఇంట్లో వాడికి ఏదో వాడికి రాముడు మోరిగా క్యారెక్టర్. ఒక్కటే పిల్లడు రాముడికి. కృష్ణుడు 16,000 మంది గోపికట. అది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంట. అందువల్ల హీరో అంటే తనకి కృష్ణుడు అంటే రాముడు అంటే ఇష్టం లేదు. నేను పొద్దున కూడా అక్కయ్య వాళ్ళతో పాప రాజమౌళి పెళ్ళం తెలిస్తే గోడగా చూడుకోవాలి. దానికే రాముడు నాకు అక్కడే ఉన్నాడు మొగుడు. వీడు రేపు 16,000 మంది వెనకాల వెళ్తాడేమో. కృష్ణుడు 16,000 మంది వెనక్కి వెళ్ళా. నరకాసులు ఎత్తుకుపోయిన వాడి కంసులు ఎత్తుకుపోయిన ఆ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని తీసుకొచ్చి మాకు దిక్కు ఏమిటి, పరాయి వాడు ఎత్తుకుపోయాడు కాబట్టి నా పరిస్థితి ఏమిటి అంటే గొప్ప పాట పాడింది కృష్ణుడి మీద ఎవరు తల్లి. అంటే మా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు కృష్ణుడు మేము ఎవరి తాలూకా అని చెప్పాలంటే ఈ మధ్య చోట పెట్టాలి ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా స్టిక్కర్లు పెడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారి తాలూకా అని. అలాగే అప్పుడు కృష్ణుడు చెప్పింది ఏంటంటే మీకు ఏం భయం లేదు, మీరు హాయిగా ప్రశాంతంగా జీవించండి, కృష్ణుడు తాలూకా అని చెప్పాలని చెప్పాడు. అంతేగాని కృష్ణుడికి ఎక్కడ 18 మంది భార్యలు లేరు. కాబట్టి వాస్తవం పిల్లలకి తెలియని పరిస్థితుల్లో నడుస్తున్నారు. ఈ అంటే ఏగా కాదు, ఈ అంటే ఈశ్వరుడు.
ఈశ్వర సర్వభూతాన్ని, అందరిలో భగవంతుడు ఉన్నాడైనా అందరికీ సేవ చెయ్యి, అందరి మంచి కోరుకో, అందరూ బాగుండాలి. అందులో చమత్కారంగా నేను గర్భపెట్టి అసలు మాట్లాడిన అందరూ బాగుండాలి, నేను ఉండాలనే ప్రమాదం. మనం సాధ్యంగా ఆలోచిద్దాం, అందరూ బాగుండాలి, ఆ బాగున్న నేను ఉండాలి, లేకపోతే వాళ్ళు చెడిపోవాలనే ఆలోచన వస్తుంది. అందరూ బాగుండాలనే కోరుకోవాలి మనం. కాబట్టి ఈ రకమైన ఉదాత్తమైన భావాలు ఎవరు నేర్పారు మనకి? మన పెద్దవాళ్ళు చెప్పారు, మన ఋషుల ద్వారా మన గురువులు మనకి నేర్పారు. 4 అక్షరాలు మొత్తం జీవన విధానం ఎలా ఉండాలో చెప్పేశారు కదా. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను ఇదే జీవన విధానం. ఏ ఫర్ తినడంతో ప్రారంభం, బి ఫర్ ఆటలతో ప్రారంభం, సి ఫర్ పొద్దునంతా ఆడి సాయంత్రం ఇంటికి పిల్లిలో ఇంట్లో దూరడం, డి ఫర్ కుక్కలు పెట్టినట్టు అమ్మ నాన్న కొట్టడం, మళ్ళీ సిగ్గులేకుండా పొద్దున ఏ ఫర్ ఏది ఆదర్శం? నీ పిల్లాడు ఎదగాలంటే, నీ సంస్కారం నేర్చుకోవాలంటే, నీ భాష దూరం చేస్తే ఏం నేర్చుకుంటాడు? అంతే కదా. విద్యా తదాతు వినయం, విద్యని వినయం నేర్చుకోవాలి. చదువుని ఎంత కలిగినా రసజ్ఞయించుగా చాలకుండా ఆ చదువు నిరంతరము ఈ పవిత్రమైనవన్నీ దేవతా స్వరూపాలే. దేవతా స్వరూపాలన్నీ మాతృ స్వరూపాలే. ఇక్కడ ఉన్న అమ్మని ఎవరు పిలుస్తున్నావు? నీళ్లు తాగదామని వెళ్తే ఎవరు పిలుస్తున్నావు? తులసి మొక్క దగ్గర దండపెట్టుకుందామంటే, ఆవు దగ్గర ప్రదక్షిణ చేద్దామంటే, భగవద్గీత చదువుదామంటే, వేదాలు చదువుదామంటే, మనకి పవిత్రమైనవన్నీ కూడా మాతృ స్వరూపాలే. ఇంకా మాతృమూర్తికి మించిన దైవాలు లేరు భారత భూమిలో. నడయాడే దైవాలు మాతృమూర్తులు అని భావించే మనం ఇవాళ భారతదేశంలో అత్యాచారానికి మాతృమూర్తులు గురవుతున్నారంటే, కిడ్నాపులు చేపడుతున్నారంటే, విదేశాలకు అమ్మేస్తున్నారంటే ఎవరు కాపాడుకోవాలి? ఈ ధర్మానికి వారసులైన మనం కాపాడుకోవాలా? ఈ భూమి ఏ పవిత్రం కాదని వాళ్ళు కాపాడతారా? మనం కళ్ళు తెరవకపోతే మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి భగవంతుడు ఎన్నోసారి అవతారాలు అయితే కష్టపడిన ప్రతిసారి కాపాడాడు. ఈసారి మనకి అన్ని అవకాశాలు ఇచ్చాడు. కాబట్టి మనం కాపాడాలంటే ఏం చేయాలి? కులం పేరుతో విడిపోవడం, భాష పేరుతో విడిపోవడం, ప్రాంతం పేరుతో విడిపోవడం, ఆరాధనా పద్ధతి పేరుతో మీరు అడగొట్టండి, మీకు మాకు పడదండి, మీరు ఇరుగు కొట్టండి, మీరు మేము ఒకటేనండి. ఇవి కూడా విడిపోతున్నాం మనం. కాబట్టి ఆరాధన విధానాల పేరుతో విడిపోతున్నాం మనం. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా మీరు ఎవరండి చెప్పండి? మీరు మీరమ్మా? మీరే ఇద్దరు పిల్లలు పక్కన తీసుకెళ్ళారు కదా, మీరు చూసారు. నేను చెప్పండి, మీరెవరు? ఎవరు మీరు? నలుగురు అడిగారు, నలుగురు ఏం చెప్పారు? కులాలు చెప్పారు. నన్ను అడగండి, నేను హిందువుని. హిందువులని మరి గర్వించు, హిందువుగా ఇలా జీవించు, హిందువుగానే జీవించు, హిందువుగానే మరణించు, మరణ జన్మ పొందుతూ హిందువుగానే జీవించు, హిందువుగానే మరణించు. ఈ కులం దగ్గర మనం ఆగిపోవడం వల్ల మనలో ఐక్యమత్యం తగ్గిపోతాం. ఇక వేదిక ఎవరి కులాలు ఎవరికి అక్కర్లా. నేను 40 సంవత్సరాలు విష్ణు పరిషత్ పని చేస్తున్నాను. నాకు ఈవేళ తెలిసింది, వాళ్ళ మనవడు పెళ్లి కోసం ఏదో మాట్లాడుతూ మధ్యలో లీక్ చేశారు ఆయన కులం గురించి. అప్పటి వరకు నాకు తెలియదు. కాబట్టి అక్కయ్య గారి కులం ఏదో తెలియదు, మా జిల్లా కార్యదర్శి గారి కులం ఏదో తెలియదు, మా విభాగ కార్యదర్శి గారి కులం ఏదో తెలియదు. మనకు అవసరం లేదు. ఏదైనా కులం ఉంటే గడపలో చూసుకుందాం, బయటకు వస్తే మనందరం ఎవరు? ఈ భావన గౌరవం వల్ల ఈ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. కాబట్టి అన్నిటికీ అతీతంగా నేను హిందువులు అనే స్పృహ కావాలి కదా. అది వచ్చిన రోజుని, ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడేది గోవుల కోసము, మాతృమూర్తుల కోసము, ఈ భూమి కోసము, దేవాలయాల కోసము. మన రాముడు పుట్టింది ఎక్కడ? పోరాటారా లేదా గుడిని? మన శివుని యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏది? పోరాటారా లేదా? మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం ఏది? సోమనాథాలయం పోరాటారా లేదా? కృష్ణం ముందే జగద్గురువుని కీర్తించే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన ప్రదేశం ఏది? మధుర. పోరాటారా లేదా? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. 32,000 దేవాలయాలు పోరాటారు. కాబట్టి ఆ దేవాలయాలకు జరుగుతున్న దాడులు భరించలేక స్వతంత్రం కోసం పోరాటం చేసుకున్నాం మనం. ఈవేళ కూడా దేవాలయాలు హిందువుల చేతుల్లోకి రావడం. దేవాలయాలు అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా ఆదాయ కేంద్రంగా తయారయ్యాయి. ఇలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రైవేట్గా నిర్వహిస్తున్న దేవాలయాలు ఈ పరిస్థితి లేదు. ఎవరెక్కడ పెట్టారండి?
మీరు ఏమైనా టికెట్ పెట్టారా? దేవాలయంలో టికెట్ పెట్టారా? ఎందుకు పెట్టలేదు? ఈ గవర్నమెంట్ గుడి వాళ్ళ పెట్టలేదు. ఒకసారి గుడి మనకి గవర్నమెంట్కి 100 రూపాయలు టికెట్, త్వరగా వెళ్ళాలంటే 300 టికెట్లు ఇవన్నీ. కానీ పిల్లలకి ఆధ్యాత్మిక కేంద్రంగా అసలు దేవాలయాలు కూడా హిందువుల చేతిలో లేకుండా అయిపోయిన పరిస్థితి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇక మన పురాణ గ్రంథాలు, ఈ పురాణ గ్రంథాలు మన పిల్లలు చదువుతున్నాయా? ఒక చిన్న ఉదాహరణ చదువుతాను. ఒక ముసలాయన రైల్వే స్టేషన్ లో కుర్చీలో కూర్చుని రామాయణం చదువుకుంటున్నాడు. ఈయన పిల్లల్ని ఇద్దరిని తీసుకుని ఈయన కూడా వచ్చే నిలబడి కూర్చుని కోపడగానే పరీక్షిస్తున్నారు. నాకంటే కాదయ్యా, రామాయణ కాలంలో రైలు ప్రయాణాలు లేకపోవచ్చు, రామాయణ కాలంలో ప్రయాణం ఉందిగా. రామస్య ఆయనం ఇది రామాయణం, రాముని యొక్క ప్రయాణమే రామాయణం. కాబట్టి ఆ రామాయణం ఉంది ఇక్కడ. ఆ రామాయణంలో ఏం జరిగిందో చూసానయ్యా. నీకు రైలు వచ్చింది, శ్రీరాముడికి భూమి తెచ్చే పడవ వచ్చింది, నీకు ప్లాట్ఫామ్ మీద రైలు రెడీగా ఉంది, ఆయన గంగానది కూడా పడవ రెడీగా ఉంది. నువ్వు డబేరని రైల్లోకి ఎక్కి కూర్చున్నావు, రాముడు చేయకుండా సీతారామ పడవలో ఎక్కి తర్వాత ఎక్కాడు. నువ్వే కదా రామాయణం చదువుకుంటే ముందు మీ ఎవరు రైలు ఎక్కించేవాడు కదా. ప్రతి సమస్యకి ఆ రామాయణం పరిష్కారం చూపిస్తున్నది మనం మర్చిపోయాం. ఇది మన పిల్లలకి నేర్పడం మర్చిపోయాం. దానివల్ల మనం ఏ విత్తనం నాటితే అదే మొక్క వస్తుంది. ఇవాళ మనం వాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయంటే మంచి మంచి ఆలోచనలు పుస్తకాలు చదువుతడం లేదు. కాబట్టి సభ్యత, సంస్కారము, నైతికత రావాలి అంటే ఖచ్చితంగా మన వేదాలు, మన పురాణాలు మన పిల్లలకి అందించాలి. ఇవన్నీ అందించడం లేదు కాబట్టే స్వతంత్రం కోసం పోరాటం చేశాం. మనం స్వతంత్రం వచ్చాక దీని గురించి పట్టించుకోవడం మానేసాం. నష్టపోతున్నది ఎవరు? హిందువులుగా మనమే నష్టపోతున్నాం. 6 సంవత్సరాలు ముస్లిం కురాడు గురించి బైబిల్ కురాడు గురించి అడిగితే చెబుతాడు, తప్పులేదు, నేర్పుకుంటున్నారు, చిన్నప్పటి నుంచి నేర్పుకోవాలి కూడా. 8 సంవత్సరాలు క్రైస్తవ పిల్లల గురించి బైబిల్ గురించి అడిగితే చెబుతాడు. 60 సంవత్సరాలు ముసలాయన గురించి రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయని అడగండి. పత్తలుడు ఈయన ఏమీ తెలియదు. కారణం ఎవరు? కాబట్టి మనం ఆచరణకు దూరం అవుతున్నాము. అది కొనసాగించాలంటే ఇలాంటి సత్సంగాల్లో మనం పాల్గొవాలి. మనం నిశ్చితమైన ప్రదేశము, నిశ్చితమైన సమయము, నిశ్చితమైన లక్ష్యం పెట్టుకోవాలి. వారానికి 1 రోజు 1 గంట సేపు సత్సంగంలో పాల్గొనడం, కాసేపు సంకీర్తన చేయడం, ఒక మంచి కథ చెప్పుకోవడం, ఒక మంచి పాట పాడుకోవడం, ఒక మంచి ఉపన్యాసం అనేది పిలిచి 10 నిమిషాలు మాట్లాడించడం. నారాయణ పిలవకండి, అరగంట మాట్లాడతారు. కాబట్టి అట్లాగా మంచి అంశాలు వారానికి ఒకసారి చేస్తే మనకి ఆదర్శం పెరుగుతుంది. ఇలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. వారానికి ఒకసారి అన్ని సత్సంగాలు కలిపే ఈ ప్రక్రియ చాలా బాగుంది. అందరిలో ఆత్మీయత పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది, ధార్మికమైన నిష్ట పెరుగుతుంది. సంఘే శక్తి కలియుగో, కలిసి ఉండడమే ఈ సంఘంలో శక్తి. కలిస్తే బలుస్తాం, బలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి మనం కలిసి ఉంటే ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. కాబట్టి దీనికోసం విశ్వ హిందూ పరిషత్ ఈ సత్సంగాలు నిర్మాణం చేస్తాం. కాబట్టి ధర్మాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు కాపాడతాయి, ఎక్కడి నుంచో భగవంతుడు వచ్చి కాపాడతాడు కాదు. మనని మనమే ఉద్ధరే ఆత్మనాత్మానం, మనని మనమే ఉద్ధరించుకోవాలి. కాబట్టి మనమే ఉద్ధరించుకోవాలి. నేనేం చెప్పి ముగించాలో చూపిస్తాను. కాబట్టి మనం ఉద్ధరించుకోవాలి అంటే మనం సమైక్యంగా ఉండాలి. సమైక్యంగా ఉండాలంటే మన గోపాష్టమి రోజుని కలిసి గోపూజ చేసుకోవాలి. మన సంక్రాంతి రోజుని ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళని భోజనం చేయాలి. మన కార్తీక మాసంలో మన అందరము ఉసిరి చెట్టు కింద ఏ భోజనం చేయాలి? కుల భోజనం చేయాలి. వర భోజనం చేస్తున్నారా? మీరు కుల భోజనం చేస్తున్నారా? చెప్పండి. మీరు ఎక్కడ ఏం లేవు, ఉన్నా కూడా కుల భోజనాలు వస్తాయి, కుల భోజనాలు వస్తాయి. కాబట్టి కుల భోజనం కాదు, సకల జన హిందూ సమారాధన పేరుతో ఈ గుడి నుంచి ప్రారంభించాడు. వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో ఈ బాధ్యత తీసుకోండి. ఏ కులం లేదు, అన్ని కులాలలో కలిపి వచ్చాడు భోజనం పెట్టండి. అది హిందూ వన సమారాధన అని పేరు పెట్టండి. హిందువులందరూ వచ్చి చక్కగా తులసి మొక్క నమస్కారం పెట్టుకుని ప్రదక్షిణ చేసి భోజనం చేసి వెళ్ళిపోతారు. లక్ష్మీనారాయణ స్వరూపాలు. ఇట్లాంటి మనం కలిసే ఆలోచనలు చేయమని విశ్వ హిందూ పరిషత్ యావత్ భారతదేశంలో 28 దేశాల్లో శాఖల ద్వారా ఆయా దేశాల్లో హిందువుల్ని కల్పించడం కోసం, అందరిలో చైతన్యం తీసుకురావడం కోసం, ఏకత్రితం చేయడం కోసం హిందువులు మేమందరం ఒక్కటై, కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, అన్ని అతీతంగా మేము హిందువులనే స్పృహతో జీవిస్తాము. మనం హిందువులుగా జీవిస్తే ఎవరికీ నష్టం లేదు. హిందువులుగా జీవించకపోతే అందరికీ నష్టమే, హిందుత్వం లేకపోతే. కాబట్టి సనాతన ధర్మంలో పుట్టడం అదృష్టం, దీన్ని కొనసాగించడం భగవంతుని యొక్క కోరిక.
కాబట్టి ఆ కోరిక ప్రకారం మనందరం విసుగులు కొట్టిన కార్యకర్తలకి ఈ సత్సంగాల ద్వారా సామూహిక ఉత్సవాల ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా కలిసి ఉందాం. ఆ విధంగా శక్తిని భర్తమాత మనకి ఇవ్వాలని, ఆ తల్లి మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బయలుదేరుతానేమో ఈ కార్యక్రమం జై శ్రీరామ్.